ఇంకా ఏమున్నాయండి స్పెషల్ అట్రాక్షన్స్ అంటే? నాకు స్పెషల్స్ ఏమున్నాయండి, ఇంకా భోజనాలు ఐటమ్స్ ఏమున్నాయండి? అది ఉన్నాయి సార్. ఇట్స్ అంటే అదే అంటున్నాను సార్, ఇదేదో నేను కళాఖండం తీసానని నేను అన్ను. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ అండి. థియేటర్కి వచ్చి ఒక 2 గంటలు కూర్చొని అందరం చిల్లుగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోయే సినిమా. దాంట్లో ఎక్కువ మనం వెతకూడదు అలా అని చెప్పి ఏమీ లేదని అనడానికి లేదు. ఏముండాలి, ఎంత ఉండాలి, ఎంత అవసరం అంత ఉన్నాయండి. జాక్ అనేవాడు మిమ్మల్ని 2 hours ఎంటర్టైన్ చేస్తాడు. వైష్ణవి మమ్మల్ని 2 hours ఎంటర్టైన్ చేస్తారు. ప్రకాష్ రాజ్ గారు ఎంటర్టైన్ చేస్తారు. దెల్ బీ వన్ నైస్ ఇంటర్వెల్ సీక్వెన్స్. దెల్ బీ అ గ్రేట్ ఫస్ట్ హాఫ్లో 2-3 బ్లాక్లు, సెకండ్ హాఫ్లో 2-3 బ్లాక్లు. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ సార్. నేను అంతకంటే ఇంకా ఐ డోంట్ నో వాట్ ఎల్స్ టు సే. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. రిలీజ్ ముందు అదొక బాధ, ఎలా నేను ఎప్పుడు తీసుకోను సార్ ఈ స్ట్రెస్. ఎందుకంటే ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ట్రైలర్ నచ్చితే థియేటర్కి వచ్చి జనాలు సినిమా చూస్తారు. నన్ను ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూస్తారు. ఐఎమ్ నెవర్ గోయింగ్ టు బీ అ పర్సన్ హూ విల్ కమ్ అవుట్ అండ్ సే దట్ ఇది చూడు కొడుతున్నా అని నేను ఎప్పుడు అలా దయచేసి ప్రోమో కింద కూడా వేయకండి, నేను అన్నం పెడతాను. ఓకే ఇది చూడు కొడతాను ఆ మాట నేను ఒకేసారి అన్నానండి. టిల్లు పార్ట్ 1 ప్రెస్ మీట్లో అన్నాను. ఏమనిపిస్తుందండి మీకు కొడుతున్నాను సార్ అన్నాను నేను. ఐ స్టిల్ ఇన్ రెట్రోస్పెక్ట్ ఐ కర్స్ మై సెల్ఫ్ బికాస్ ఇట్ ఈస్ అగేన్స్ట్ మై ఓన్ ప్రిన్సిపల్ టు సే సంథింగ్ లైక్ దట్ మనకి ఎలా తెలుస్తుంది రేపు ఏం జరగబోతుందని. అంతేగా. సో యూ నెవర్ నో. ఫిల్మ్ మైట్ బీ అ బ్లాక్ బస్టర్, ఇట్ మైట్ ఎండ్ అప్ సకింగ్ ఆల్సో, యూ నెవర్ నో. సో నేను బాగుంది మంచి సినిమా తీసానని చెప్పగలుగుతాను సార్. అది బ్లాక్ బస్టర్ అయిపోతుంది సీట్లు చెప్తామని అయితే నేను చెప్పలేనండి. అది అదే అంతే, ఎవరి చేతిలో చేయలేదు, ఎవరి చేతిలో లేదు. సో ఐ థింక్ ఇట్స్ ఓన్లీ హ్యూమన్ టు నాట్ వాంట్ టు సే దట్. ఓకే. సో ఇప్పటి వరకు జరుగుతున్న ప్రమోషనల్ కంటెంట్ అది అన్నీ మీరు హ్యాపీగా ఉండే జరుగుతుంది అనుకుంటున్నారా? అదే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు దీనికంటే ముందు వచ్చిన 2 సాంగ్స్ అంత బ్లాక్ బస్టర్ రావాలా. టీజర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. కిస్ సాంగ్ ముందు వచ్చిన టీజర్కి ఆ ఓయో రూమ్ అనే డైలాగ్ ఏదో అది వర్కౌట్ అయింది. ట్రైలర్ యాక్చువల్లీ అన్నిటినీ సర్దేసి మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిందని అనుకుంటున్నాను నేను. మీరు చెప్పాలి సార్, నాకు తెలియదు కదా, నేను లోపల ఉన్నా, బయట నుంచి మీరు చెప్పాలి నాకు. అది అంటే మీకు నచ్చిందా లేదా మీరు చెప్పగలుగుతారు అంతే. అంతే కదా, అంతే కదా సార్. అదే టూ ఎర్లీ టు పబ్లిక్ మూడ్ అంతా తెలుసుకోవడానికి టూ ఎర్లీ. అండ్ ఇంకొకటి, మీరు సిద్ధు అని ఎవరన్నా ఒక ఆలోచిస్తుంటే ఒక టిల్లు లాగా ఒక ఎనర్జెటిక్ పర్సన్ కనపడతారు మైండ్లో. బట్ ఆఫ్ స్క్రీన్ మీ ఇమేజ్ ఉంటుంది కదా, మీ ఇమేజ్ అసలు ఎక్కడా కూడా యూ డోంట్ ట్రై టు పుట్ యువర్ మార్క్. మీరు మంచోడా చెడ్డోడా పర్వాలేదు అలా ఏ ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి అంత మెటీరియలే ఎవరు బయట ఆఫ్ స్క్రీన్ బిహేవియర్తో. ఎందుకంటారు? ఐ డోంట్ నో అండి, అది కూడా కాన్షియస్ ఏం కాదు. నేను ఇప్పుడు ఉన్నాను ఇక్కడ, ఐఎమ్ టాకింగ్ లైక్ హౌ ఐఎమ్. నేను ఎలా మాట్లాడుతున్నా అలాగే మాడుతున్నా. మంచోడిగా ప్రొజెక్ట్ చేసుకోవడం లేదు, బ్యాడ్ బాయ్గా ప్రొజెక్ట్ చేసుకోవడం లేదు. ఐఎమ్ జస్ట్ హూ ఐఎమ్. అంటే ఇదొక మెటీరియల్ ఎవరు అంటే నాకు ఒక ప్రాబ్లం ఉంది సార్. నా ప్రాబ్లం ఏంటంటే నాకు నా సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు తప్ప నాకు బయటికి రావడం ఇష్టం ఉండదు. మాట్లాడడం, ఇంటర్వ్యూ చేయడం, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కూడా నా వేరబౌట్స్ గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. నాకు నా సినిమా రిలీజ్ అవుతున్నప్పుడే నేను కనిపించాలనుకుంటాను. నా సినిమా రిలీజ్ లేనప్పుడు నేను కనిపించాల్సిన అవసరం లేదు. మీకు ఎందుకు చూడాలి? నా పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది అవసరం లేదు ఎవరికి కూడా, రైట్? అండ్ నాకు కూడా ఏంటంటే ఐ డోంట్ లైక్ సెల్లింగ్ దట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్, లైక్ ఐమ్ విత్ మై మామ్ or something like that. If it happens naturally, it is fine. But probably you don't know more about me because I don't really put myself out there that much. సో మన ఇండస్ట్రీ అంతా ఇక్కడ చాలా క్యాలిక్యులేటివ్ ఇండస్ట్రీ. మీకు తెలుసు ఎంత స్ట్రగుల్ అయితే ఈ స్టేజ్కి వచ్చారు మీరు. టిల్లు అండ్ టిల్లు స్క్వేర్ ఆబ్వియస్లీ మీ కెరియర్కి బిగ్గెస్ట్ స్టెప్పింగ్ స్టోన్స్. ఆ తర్వాత జనరల్గా మన ఇండస్ట్రీలో వీ టెన్ టు బి వెరీ క్యాలిక్యులేటివ్. ఈ సినిమాకి ఇంత మార్కెట్లో ఈ డైరెక్టర్తో చేస్తే ఆబ్వియస్గా నెక్స్ట్ సినిమాని ఎలా చేయాలి, ఆ డైరెక్టర్తో మౌంట్ చేయాలి, అంత బడ్జెట్ పెట్టాలి, అలా రకరకాల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. బట్ బోత్ యువర్ చాయిసెస్ పోస్ట్ టిల్లు చాలా అన్కన్వెన్షనల్. భాస్కర్ గారు ఆయన స్ట్రగుల్ ఆయనకు ఉంది, నీర్జా కోన గారు ఆవిడ రిలేటివ్లీ కొత్త ఆవిడ, తన బ్యాక్గ్రౌండ్ కూడా వేరు. అవును. సో దీస్ ఆర్ అన్కన్వెన్షనల్ చాయిసెస్. వాట్ ఎగ్జాక్ట్లీ మీ మైండ్ సెట్ ఏంటి దాంట్లో? అదే సార్, అంత ఆలోచన కూడా లేదండి. నేను భాస్కర్ గారిని కలిసి ఆయన ఒక కథ చెప్పారు, నాకు అది నచ్చింది, లెట్స్ గో హెడ్ అన్నా. నేను నాకు నీర్జా కలిసింది, తను ఒక ఐడియా చెప్పింది, ఈ ఐడియా బాగుంది అన్నాను, చాలా బాగుంది ఐడియా అన్నాను, లెట్స్ గో హెడ్ అన్నాను. దట్స్ ఇట్ అండి. ఓకే. దానికంటే ఎక్కువ, ఆనెస్ట్లీ టెలింగ్ యూ, దానికంటే ఎక్కువ ఒక్క లెక్క కూడా లేదండి దాని మీద. బట్ ఆ క్యాలిక్యులేషన్ ఉండాలంటారా ఉండకూడదంటారా? వర్కౌట్ అంటే కొంతమంది క్యాలిక్యులేషన్స్ వేస్తే వర్కౌట్ అవుతాయి, వాళ్ళకు ఉండొచ్చు. అది నేను క్యాలిక్యులేషన్లు వేసి లెక్క వేసి కూర్చునేవాడిని కాదు. నేను లెక్క స్క్రీన్ ప్లేలో వేయడం ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ పాట రావాలి, ఇక్కడ ఫైట్ రావాలని చెప్పి. బట్ అదర్వైజ్ ఇఫ్ ఐ లైక్ సంథింగ్ ఐ గో హెడ్, అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ ఫెయిలియర్ టుమారో దెన్ ఐ విల్ టేక్ ద బ్లేమ్ ఫర్ ఇట్. ఐ విల్ సిట్ డౌన్ అండ్ బీ లైక్, నేను ఒప్పుకున్నాను కాబట్టి ఇది ముందుకెళ్ళింది కదా. నేను చేసిన ఒక సినిమా ఆడలేదు అనుకోండి, ఆ సినిమా నేను గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే కదా ముందుకెళ్ళింది. హీరో ఒప్పుకున్నాడనే కదా ఏ ప్రొడ్యూసర్ అయినా కానీ ఫండ్ చేసేది సినిమాని. సో ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ దెన్ ఇట్స్ ఆన్ మీ. ఇఫ్ ఇట్ వర్క్స్ ఇట్స్ ఆన్ ఎవ్రీ వన్. Because if it doesn't work, then who agreed to it first will come into picture. But if it works, then all the people who have worked on it for 100 days come into picture.
సో యూఆర్ ఇన్ అ వెరీ సెన్సిటివ్ పొజిషన్ టు బి వెరీ ఆనెస్ట్, బట్ ఇట్ ఈస్ ఫైన్. అండ్ మీరు ఎటువంటి పర్సన్ ఇప్పుడు ఈ డెసిషన్స్ తీసుకున్నారు అన్కన్వెన్షనల్ నేను అంటున్నా, ఒకవేళ అవి సక్సెస్ అయింది అనుకోండి ఆల్ గుడ్, ఒకవేళ ఫెయిల్ అయినాయి అనుకోండి, ఆర్ యూ పర్సన్ హూ గో బ్యాక్ అండ్ చెక్ యువర్ డెసిషన్స్? డెఫినెట్లీ కదా సార్, యూ లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్, బట్ ఇన్ ద సేమ్ బ్రెత్ ఇట్ ఈస్ బిట్వీన్ మీ అండ్ మై ప్రొడ్యూసర్. నేను నా ప్రొడ్యూసర్ మాట్లాడుకుంటాం, ఎంత అయింది, ఎంత వాటర్, అవన్నీ సెపరేట్ అండి. ఇట్స్ లైక్ యు ఆర్ సేయింగ్ క్రియేటివ్లీ క్రియేటివ్ చాయిసెస్ 100%. మీరు ఇంకా టిల్లు స్క్వేర్లో కూడా యాక్చువల్లీ మధ్యలో చాలాసేపు జాక్లో సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ పెట్టాలి, ఎందుకంటే మన ముందు పాటలు అంతా పంచి గుద్దలేదు, సెకండ్ హాఫ్లో ఒక పాట పెట్టాలి మనం అని చెప్పి చాలా మేము ప్లాన్ చేసాం. కానీ ఎక్కడో ఆ పాట కావాలని పెడుతున్నాం మనం కావాలని రికిస్తున్నాం అనే ఒక ఫీలింగ్ అందరికీ వచ్చేసి నో, ఒక సెకండ్ హాఫ్లో పాట ఎందుకు లేదు అని చెప్పి ఎవడెప్పుడు అడగలేదు సార్. ఈ పాట అవసరంగా ఉందని చాలా మంది చాలాసార్లు ఓకే రైట్. సో వీవర్ లైక్ సాంగ్ ఎందుకు పెడతాం, రిలీఫ్ క్రియేట్ చేయడం కోసం పెడతాం కదా, ఆ రిలీఫ్ మనం ఎమోషన్ చేంజ్ చేసి క్రియేట్ చేద్దాం అని చెప్పి వీ టుక్ వన్ డెసిషన్. విల్ ద డెసిషన్ పే ఆఫ్ ఆర్ నాట్ ఇస్ సెకండరీ, బట్ ఐ ఫీల్ దట్ యూ డెఫినెట్లీ కీప్ రీచెకింగ్ ఎవ్రీథింగ్, బికాజ్ నేను టిల్లు స్క్వేర్లో సెకండ్ హాఫ్లో రాధిక పాట వస్తుంది, పాట బ్లాక్ బస్టర్. అది టిల్లు స్క్వేర్ సెకండ్ హాఫ్ స్టోరీ యాక్చువల్లీ వేరే ఏదో స్టోరీ ఉండేది, ఆ స్టోరీలో ఆ పాట ఉండేది. కానీ మేము ఆ పాట మొత్తం తీసేసిన తర్వాత కథలో చిన్న చేంజ్ వచ్చింది, అందుకే ఆ పాట మీకు అబ్రప్ట్గా కట్ అవుతుంది థియేటర్లో మీరు చూస్తే. అవునవునవును. కాకపోతే ఇట్ వాజ్ అ బ్లాక్ బస్టర్ సాంగ్, అప్పటికి రిలీజ్ చేసేసాం. రాధిక అనే ఒక పదం చాలా ఫేమస్ అప్పటికి. అంత ఖర్చు పెట్టి పాట తీసే, ఖర్చు గురించి కూడా కాదండి, నవీన్ నిర్దాక్షిణ్యంగా తీసి అవతల పడేస్తాడు, ఎడిటర్ నిర్దాక్షిణ్యంగా తీసి అవతల పడేస్తాడు పాట బాగాలేకపోతే. కానీ ఆ పాట అప్పటికి బ్లాక్ బస్టర్ అయింది, రిలీజ్ అయిపోయింది, హిట్ అయింది పాట, థియేటర్కి డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు పడ్డాను సార్ తిప్పలు, ఎలా కట్ చేయాలి పాట కానీ, ఎందుకంటే సిచ్యువేషన్ లేదు, పాట షూట్ చేసినప్పుడు వేరే సిచ్యువేషన్లో ఉంది. నేను నేర్చుకుంది ఏంటంటే, మీరు అడిగిన దానికి ఆన్సర్ పాస్ట్ మిస్టేక్, నా ఆన్సర్ ఏంటంటే నేను నేర్చుకున్నానండి టిల్లు స్క్వేర్ నుంచి, దట్ ఒకవేళ కూర్చోకపోతే ఇరికిచ్చదు పాటని, ఎందుకంటే అక్కడే తప్పు జరుగుతుంది. అది డిజానెస్టీ, ఆ డిజానెస్టీ ఆడియన్స్కి అర్థమైపోతుంది సార్, దే విల్ ఫీల్ దట్ డిజానెస్టీ అండ్ లేచి మెల్లగా ముందు రోజు నుంచి 10 మంది లేచి వెళ్ళిపోతూ ఉంటారు. సో అఫ్ కోర్స్ యూ లెర్న్ ఫ్రమ్ యువర్ పాస్ట్ మిస్టేక్. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ఆన్సర్లో నాకు ఒక చిన్న డౌట్ ఉంది, జనరల్ పీపుల్ అందరికీ ఉంటుంది. మీరు ఒక స్టోరీ స్టేజ్ నుంచి స్క్రిప్టింగ్ స్టేజ్కి ప్రీ విజువలైజేషన్ అంటారు కొంతమంది, ప్రెప్ వర్క్ చేస్తారు ముందు, కొంతమంది వర్క్షాపులు చేస్తారు, తర్వాత షూటింగ్కి వెళ్తారు, షూటింగ్కి వెళ్ళాక ఆబ్వియస్లీ తర్వాత పోస్ట్ చేస్తారు, డబ్బింగ్ దగ్గర, ఎడిటింగ్ దగ్గర. అక్కడ మనం ఫస్ట్ ఏదైతే ఒక ఐడియా కన్సీవ్ చేసామో అక్కడ కూర్చోవట్లేదు అని అనుకుంటాము. వి స్పెండ్ సో మచ్ ఆఫ్ మనీ ఆన్ దట్. ఎందుకు అంటే స్క్రిప్టింగ్ స్టేజ్లోనే అది ఎందుకు తెలియదు మనకి? మన కథ అంతా మల్టిపుల్ పీపుల్ నేరేషన్స్ ఉంటాయి, సిట్టింగ్స్ ఉంటాయి కదా మీకు. అవునండి డెఫినెట్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సాంగ్ ఉందండి, ఇప్పుడు మీరు అడిగిన దానికి ఆన్సర్, ఇప్పుడు ఒక సాంగ్ ఎందుకు షూట్ చేసి తర్వాత తీసేస్తాం అనేది తీసుకుందాం. నేను మీకు నరేట్ చేసినప్పుడు నేను పాడను కదా సార్, అవును, నేను నరేట్ చేసినప్పుడు నేను డాన్స్ చేయను, నేను నరేట్ చేస్తాను సార్ ఇక్కడ సాంగ్ వస్తుంది సార్ అంట. ఇప్పుడు స్క్రిప్ట్ స్టేజ్ దాటేసి షూటింగ్ చేసేసిన తర్వాత స్క్రీన్ మీద వేసుకొని చూసినప్పుడు మనకు అర్థం అవుతుంది, ఓహో ఈ పాట అంత వర్కౌట్ అవ్వట్లేదు, ఇక్కడ నేను ఈ ఎమోషన్ ఫీల్ అవ్వాలి అనుకోవట్లేదండి. ట్రయల్ అండ్ ఎర్రర్ ఉంటుంది కదా కాస్త, 100% ఏదో రాసేసిన వెంటనే అవ్వదు కదా. మీరు ఇందాక కూడా వచ్చి టాకింగ్ టు సమ్వన్, మీరు ఒక ఆర్టికల్ రాసినా కూడా మీరు రాస్తారు, ఒక 2-3 ప్రూఫ్ రీడ్ చేస్తారు, దాన్ని ఏదో కరెక్షన్స్ అంటారు, ఈ పాయింట్ తీసేయమంటారు, మీరు అంటారు లేదు నా కోర్ పాయింట్ ఏదని మీరు అంటారు, ఈ డిస్కషన్ జరుగుతుంది కదా. అలాంటి డిస్కషన్లో చాలా జరుగుతాయి సార్, యూనో. సో 100% స్క్రిప్ట్ అనేది మనకి చెప్పలేదు. ఓకే, స్క్రిప్ట్ అనేది ఒక బేస్ అంతే, మనం వెళ్ళి ఫంక్షన్ చేయడానికి. అక్కడికి వెళ్ళాక చాలా జనరేషన్ లాస్ అంటాం అప్పుడప్పుడు, మనం చెప్పినప్పుడు అనిపించినంత స్క్రీన్ మీద చూసినప్పుడు అనిపించకపోవచ్చు, అడిషన్స్ జరుగుతాయి అప్పుడప్పుడు. సో లాట్ ఆఫ్ థింగ్స్ చేంజ్ ఫ్రమ్ స్క్రిప్ట్ టు స్క్రీన్ అండి. అంటే ఓకే, ఇప్పుడు ఒక ఫ్లో ఆఫ్ పాటల విషయంలో ఇలాంటి ప్రాబ్లం ఎక్కువ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఒక పాట ఉంటుంది, ప్రతి పాటకు ఒక వైబ్ ఉంటుంది, ఒక మెలడీ అంటాం, మన అది అంటాం, ఒక ఎనర్జీ సాంగ్ అంటాం. ఇప్పుడు అక్కడే అదే ప్రొసీడింగ్స్లో మీరు ఒక వేరే సినిమాలో పాట ఏదన్నా పెట్టుకుని చెక్ చేసుకోవడం అవుతుంది. వేరే సినిమాలో పాట షూట్ ఓకే, వేరే సినిమాలో పాట మనం ఒకటి పిక్ చేసుకుని పెట్టుకుంటాం సార్. ఇప్పుడు మీ సినిమాలోనే ఇంకోటి పెట్టుకోవచ్చు పాట, ఓకే ఏదైనా సరే. సో మనం బేసిక్గా ఆల్రెడీ హిట్ పాట తీసుకుంటున్నాం కదా. అవును, ఇప్పుడు మనం కొట్టించే పాట 100% హిట్ అవుతుందని మనకు తెలియదు కదా. అవును, మీకు అర్థమవుతుందా? నేను ఆల్రెడీ హిట్ పాట తీసుకుని రిఫరెన్స్ చేసుకుని కట్ చేస్తా, తర్వాత మేము పాట కొట్టిస్తాం, అది 100% వింటాం, అందరం బాగుంది అనుకుంటాం, రిలీజ్ చేస్తాం, అది వర్కౌట్ అవ్వలేదు అనుకున్నంత నేను రిఫరెన్స్ మీద వర్క్ చేసిన రోజుకి వాళ్ళకి డిఫరెన్స్ అదే. ఓకే, సో ఇది ఏంటంటే ఈ థియరీ, కొంతమంది ఏంటంటే ఒకే మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి, పాట మ్యూజిక్ డైరెక్టర్ కథను గ్రాస్ప్ చేసుకోవాలి, మూడ్లోకి వెళ్ళాలి, పాటలు ఇవ్వాలని చాలా ఏజెస్ ఓల్డ్ థియరీ అది. ఇప్పుడు కొత్తగా మీ సినిమాల్లోనే మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ వాడతారు, ఓన్లీ అవైలబిలిటీ అన్నా లేకపోతే ఇంకేమైనా క్యాలిక్యులేషన్? అవైలబిలిటీ గురించి కాదు సార్, అంటే ఎవ్రీ ఫిల్మ్ విల్ డిమాండ్ సంథింగ్ సార్. ఇప్పుడు నెక్స్ట్ చేస్తున్న తెలుసు కదా ఉంది, మొత్తం తమనే చేస్తున్నాడు, దానికి స్కోరు సాంగ్స్ అన్ని తమన్ చేస్తున్నాడు. సేమ్ తమన్ టిల్లుకి నాకు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమే చేశాడు. ఓకే రైట్, నా తర్వాత బ్యాడ్ యాస్ చేస్తున్నాడు, అది కూడా సింగిల్ మ్యూజిక్ డైరెక్టర్, సింగిల్ కార్డ్. అది సినిమాకి వేరే అవుతుంది సార్. కొన్ని సినిమాలు ఉంటాయి, ఆ సినిమాలకి ఏంటంటే ఫస్ట్ నుంచే మూడు పట్టుకుని వెళ్ళాలి, ఫస్ట్ నుంచే. ఇప్పుడు టిల్లు అలాంటి సినిమా కాదు. టిల్లుకి లిటరలీ నేను మ్యూజిక్ డైరెక్టర్లకు ఇచ్చే ఫీడ్ ఏంటో తెలుసా సార్, మా మలిక్ కానీ విమల్ కానీ వాళ్ళు కూడా ఎలా చెప్పేవాళ్ళు అంటే, ఇప్పుడు శ్రీచరణ్ అడిగేవాడు టిల్లుకి ఏం కావాలంటే లవ్ మెలోడీ సాంగ్ కావాలనేవాడు, అంతే.
ఏంటి హీరో హీరోయిన్ మూడు అంటే మూడు లేదు గాడిది గుడ్డ ఏం లేదు లవ్ సాంగ్ కావాలి నాకు అంతే అని చెప్పారు. అంతే. పెద్ద ఏమి దాంట్లో మూడు అవే లేవు, మంచి లవ్ సాంగ్, హీరో హీరోయిన్ కలిసాడు, ప్రేమలో పడ్డాడు, చిల్ అవుతున్నాడు, అది లవ్ సాంగ్ చేయాలి నాకు. అంతే, ఒక లవ్ మెలడీ సాంగ్ కావాలి. టెంపో ఏంటో చెప్పగలుగుతాను, అంటే డిచ్చి డిచ్చి కానీ ఫాస్ట్గా ఉండాలా స్లోగా ఉండాలి ఇవి చెప్పగలుగుతాం. కాకపోతే అంత నేను రిఫరెన్స్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అప్పుడప్పుడు. కానీ ఇప్పుడు నెక్స్ట్ చేస్తున్న సినిమాకి ఏదైతే ఉందో అది బాగా దిగి ప్రతి విషయం చెప్పాలి, ఏం ఫీల్ అవుతున్నాడు క్యారెక్టర్ అనేది. సో ఇట్ డిఫర్స్ ఫ్రమ్ ఫిల్మ్. స్క్రిప్ట్కి ఒక నేచర్ ఉంటుంది, అది డిమాండ్ చేస్తుంది, దాన్ని బట్టి వేరీ అవుతుంది.